ముందుగా హెడ్లైన్స్. బేగంపేట విమానాశ్రయంలో ఖార్గేకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం. రాజీనామా లేఖలను సీఎం జగన్ లోక్సభ స్పీకర్ కు పంపారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. జగన్ వల్లే వైఎస్ కుటుంబం చీలిపోయింది. దీనికి మా అమ్మ విజయమ్మ సాక్ష్యం. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. ఆ నలుగురు కలిసొచ్చినా మళ్లీ సీఎం జగనే. తమ్మినేని సీతారాం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే హైదరాబాద్ వచ్చారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఖార్గే హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖార్గేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. త్వరలో లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ కేడర్కు ఖార్గే దిశానిర్దేశం చేరున్నారు. ఈ సమావేశంతో ఖార్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గాల నుంచి బదిలీ చేస్తుండడం పట్ల సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ జాబితాలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఒకరు. ఆయన నిన్న పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. తన రాజీనామాపై నేడు ఆయన ట్విట్టర్లో అప్డేట్ ఇచ్చారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని, దానికి సంబంధించిన రాజీనామా లేఖను వైసీపీ అధినేత సీఎం జగన్ కు పంపానని వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. వీరితో బీజేపీ కలుస్తుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఏపీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన అన్న సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, షర్మిల బీజేపీ కలిసి వచ్చినా వైసీపీని ఓడించలేరని తెలిపారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసం ఏపీలో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చారు. దీనికోసం తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ 2023కు ఆమోద ముద్ర పడింది. గత అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించారు. దీనికి రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది. చట్టం అమల్లోకి వచ్చినట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సీఎం సెక్యూరిటీ వింగ్ తో పాటు అదనంగా సీఎం భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం నివాసం వద్ద రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల్లో ప్రయాణించేటప్పుడు నడక సమయంలో వారికి భద్రత ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడే కాకుండా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా భద్రత కల్పిస్తారు. ఈ చట్ట ప్రకారం విదేశాల్లో ఉన్న జగన్ కుమార్తెలిద్దరికీ అక్కడ భద్రతను కల్పిస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చును భరిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని, వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హ్యాపీగా దిగిపోతా, ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు. 56 నెలలుగా అధికారంలో ఉన్నాను. నేను బెటర్గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అంటూ జగన్ నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్లు ఈ వార్తలో ఉంది. తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సదరు పత్రిక పేర్కొంది. ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు ఉన్నవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మీ భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం మీకు కల్పించిన అవకాశం ఓటు హక్కు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు. రాతి యుగం నుంచి స్వర్ణయుగం వైపు మిమ్మల్ని నడిపించేది, మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు. రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు. మీ ఓటు తీసేస్తారు లేదా మార్చేస్తారు. అప్రమత్తంగా ఉండండి. రాష్ట్రంలో ప్రజా పాలన తీసుకురావడానికి ప్రజలందరికీ ఉన్న ఏకైక ఆయుధం ఓటేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని వైసీపీ సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లంతా కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఓటే మన భవిష్యత్తు అని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువకులంతా స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో యువతరం ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌదరరాజన్ నియమించారు. తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్లను ఆమె ఎమ్మెల్సీలుగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు,
శ్రావణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. కానీ వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాసోజు, సత్యనారాయణలు కోర్టుకు వెళ్లారు. ఏపీ మంత్రి రోజా అవినీతికి అంతే లేకుండా పోయిందని టీడీపీ నాయకురాలు అనిత అన్నారు. నగరీ ప్రజలకు రోజా ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్డీఓ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసులను ఒక్కొక్కరికి అప్పచెప్పారని, సమస్యను వీళ్లే క్రియేట్ చేస్తారని, దీంతో బాధితులు వీరి దగ్గరకు వస్తారని, వాళ్ళతో కమిషన్ తీసుకొని వీళ్ల సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. నగరీ ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆర్ ట్యాక్సీ కట్టాల్సిందేనని విమర్శించారు. చివరకు దళిత కౌన్సిల్ దగ్గర కూడా లంచం వసూలు చేసిన ఘనత రోజాదని అన్నారు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అంటూ ముఖ్యమంత్రి జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలను విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న నాయకుడి నోట్లోంచి ఈ మేకపోతు గాంభీర్యం పలుకులు వచ్చాయంటే వారి ఓటమి అనివార్యమని వారికి అర్థమైందని అన్నారు. 56 నెలలుగా అధికారంలో ఉన్నా నేను బెటర్గానే చేశానని అనుకుంటున్నారని, ఇప్పటికిప్పుడైనా దిగిపోతా అంటూ కొత్త ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే కూల్చడం, విపక్ష నేతలను కేసుల్లో ఇరికించడమే లక్ష్యంగా అడుగులు వేశారు తప్ప ఏ రోజు రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ కల్పన గురించి పాటు పడలేదని విమర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బేగంపేట విమానాశ్రయంలో ఖార్గేకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం. రాజీనామా లేఖలను సీఎం జగన్ లోక్సభ స్పీకర్ కు పంపారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. జగన్ వల్లే వైఎస్ కుటుంబం చీలిపోయింది. దీనికి మా అమ్మ విజయమ్మ సాక్ష్యం. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. ఆ నలుగురు కలిసొచ్చినా మళ్లీ సీఎం జగనే. తమ్మినేని సీతారాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.